మొన్నట్ల ప్రధాని మోడీ పుట్టుకతోని బీసీ కాదని చెప్పి సీఎం రేవంత్ అన్న విమర్శించే వరకు పువ్వు పార్టీ లీడర్లు బగ్గనే ఫైర్ అయినరు కదా. ఇక సెంటర్ మంత్రి బండి సంజయ్ అన్న అయితే ఏకంగా రాహుల్ గాంధీ కులమేంది మతమేందని ప్రశ్నించిండు. ఇక దానికి మన జగ్గారెడ్డి సుతం గట్టిగానే కౌంటర్ ఇచ్చిండు. రాహుల్ గాంధీ బ్రాహ్మణ కులంలో పుట్టిండు, మరి బ్రాహ్మణ కులం హిందువులు కాదా అని ప్రశ్నిస్తే ఇవాళ బండి సంజయ్ అన్న గిట్ల మాట్లాడి రాహుల్ గాంధీ గారి తాత పేరు ఏం పేరు తెలుసా? ఫిరోజ్ ఖాన్ గాంధీ. ఏం పేరు? కొంచెం పెద్ద ఉందా పేరు? ఫిరోజ్ ఖాన్ గాంధీ అనే పేరు. ఆయన ఎవరు? ఒక ముస్లిం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే రాహుల్ గాంధీ పక్కా బ్రాహ్మణ్ అంటున్నారు. ఎట్లా బ్రాహ్మణ్ అవుతాడు? రాహుల్ గాంధీ తల్లేమో క్రైస్తవురాలు. ఎవరు? ఏం పేరు? ఏం పేరు? సోనియా గాంధీ. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ తండ్రి ఎవరు? ఫిరోజ్ ఖాన్ గాంధీ. ఫిరోజ్ ఖాన్ గాంధీ ముస్లిం అయితే రాజీవ్ గాంధీ ముస్లిమే. మరి రాజీవ్ గాంధీ ముస్లిం అయితే రాహుల్ గాంధీ ఎవరు? ముస్లిమే కదా. షేక్ ఏంది? షేక్ ఖానా? ఖాన్ కాదు, ముస్లిం. ఇలా కాంగ్రెస్ వాళ్ళు బ్రేకింగ్ చూసిన టీవీలలో, అరే తండ్రి మతము కొడుకు వస్తుంది, తండ్రి జాతి కొడుకు వస్తుంది అంటే నేను కాంగ్రెస్ వాళ్ళని గదే అడుగుతున్నా. రాజీవ్ గాంధీ తండ్రి ముస్లిం అయినప్పుడు రాజీవ్ గాంధీ ముస్లిం అవుతాడు. రాజీవ్ గాంధీ ముస్లిం అయినప్పుడు రాహుల్ గాంధీ కూడా ముస్లిం అవుతాడు. ఇది లెక్క. ఇప్పుడు మాట్లాడుగా రాహుల్ గాంధీ గురించి సెంటర్ మంత్రి బండి సంజయ్ అన్న గిట్ల మాట్లాడే వరకు ఇటు కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా బగ్గనెగరానికి అత్తున్నారు. ఈ ముచ్చట్ల మంత్రి సీతక్క మాట్లాడుకుంటా, మరి మా రాహుల్ గాంధీ గారు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడుగా ఆయన ఫాలో అవుతున్నటువంటి సూత్రం, ఆయన ఫాలో అవుతున్నటువంటి ప్రిన్సిపల్స్, మరి లవ్, పీస్, అదే విధంగా ఒక ఎయిమ్ తోటి, ఒక లక్ష్యంతో మరి పనిచేస్తున్నాడు. కాబట్టి ప్రజలు కూడా వీరి యొక్క బీజేపీ యొక్క హేట్రేట్ పాలిటిక్స్, అదే విధంగా రాహుల్ గాంధీ యొక్క పీస్ అండ్ లవ్ అండ్ ఈక్వాలిటీ, అదే విధంగా ప్రోగ్రెస్, ఈ యొక్క సిద్ధాంతాలను కంపేర్ చేసుకొని చూస్తే ఈ సమాజానికి మరి హేట్రేట్ పనికొస్తుందా, విద్వేషం పనికొస్తుందా, మరి శాంతి ప్రేమ అనేది పనికొస్తుందా? ఆయన యొక్క ఈ విజన్ను డైవర్ట్ చేయడం కోసం ఈరోజు వ్యక్తిగతంగా కులము, మతము, వర్గం అనేటువంటి తీసుకొచ్చి ఇవాళ మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకులు 10 సంవత్సరాలుగా మీరు సమాజానికి, సొసైటీకి చేసింది ఏమి లేదు. బీజేపీ ఈ సమాజానికి చేసిందేం లేదు గాని జనాల మధ్య విద్వేషం పెంచతట్టు చేస్తున్నదని గరానికి వచ్చింది. ఇక ఈ ముచ్చట్ల అటు ఎమ్మెల్సీ కవితక్క కూడా మాట్లాడింది. బీసీల గురించి లెక్కలు జరుగుతుంటే పెద్ద ఎత్తున అందరూ కూడా ఉద్యమం చేసిరు. లెక్కలే తప్పున్నాయి, మీరు పెట్టిన జనాభా లెక్కలు బాగాలేవని అన్నారు. అంటే ఆ మాట పక్కకు పోగొట్టాలి అని చెప్పి ఆయన ఏం చేస్తాడు ముఖ్యమంత్రి గారు అంటే, మోడీ గారు బీసీయా కాదా అనే చర్చ మొదలుపెట్టిండు. ఆయన మోడీ గారి మీద మాట్లాడంగానే ఇటుపక్క బండి సంజయ్ గారు మరి రాహుల్ గాంధీ ఏ మతం అని ఈయన మొదలుపెట్టిండు. అంటే ఏంటంటే ఈయన ఆయనని తిడతాడు, ఆయన ఈయనని తిడతాడు, మధ్యలో మాత్రం వీళ్ళిద్దరు కలిసి ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు. మాకెందుకు మోడీ గారు బీసీ అయితే ఏంది, కాకపోతే ఏంది, మాకెందుకు రాహుల్ గాంధీ గారు ఏ మతం అయితేంది, ఏ కులం అయితేంది, మేము అడిగేది ఒకటే, ప్రజల సమస్యలు పరిష్కరించండి. మీరు ఏదైతే జనాభా లెక్కలు చేసిరో అవి సరిగ్గా లెక్క పెట్టండి. ప్రజలకు ఏమైతే హక్కులు రావాలో అది సరిగ్గా ఇవ్వండి. మీరు బిల్లు పెట్టండి, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు దాన్ని పాస్ చేయండి. ఇది చేయకుండా ఈ మోడీ గారిది ఈ మతం అని ఒక ఆయన, ఈ కులం అని ఒక ఆయన, రాహుల్ గాంధీ గారిది ఆ కులం అని ఒక ఆయన, మాకెందుకండి? మీరు ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకం, ఇది డ్రామా, ప్రజలకు అర్థమవుతా ఉన్నది. అవు బరాబర్ చెప్పినవక్క. ఎవల్ది ఏ కులం అయితేంది, ఏ మతం అయితేంది, ఈ కులాలతోని మతాలతోని పేదలకు ఒరిగేదేమన్నున్నదా? కులం పేరు చెప్పంగానే కూడు దొరుకుతుందా? మతం పేరు చెప్పంగానే పేదరికంతో నట్టిగా సమస్యలన్నీ పోతాయా? సర్కార్ పేదలకు ఏం చేస్తున్నది అనేదే లెక్కగాని లీడర్లు కలిసి కులాల పేరు మీద, మతాల పేరు మీద కొట్లాడుకొని పేదలకు అందించే పథకాలు అందియకుండా ఏం మాట్లాడినా ఏం ఫాయిదా చెప్పుండ్రి. సెంటర్ సర్కార్ నుంచి తెలంగాణ కోసం మేం గింత చేసినాం, రాష్ట్ర ప్రభుత్వం తరపున మీరేం చేస్తారని కేంద్ర మంత్రులు ప్రశ్నించాలి. అట్లనే రాష్ట్రం నుంచి ఎంపీలుగా గెలిచి కేంద్ర మంత్రి పదవులు ఉన్నారు కాబట్టి రాష్ట్ర సర్కార్ చేస్తున్న పనులకు సెంటర్ కెంచి మీరు కూడా సాయం అందేటట్టు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సెంటర్ సర్కార్ల భాగమైన కేంద్ర మంత్రులను ప్రశ్నించాలి. అంతేగాని ఇవన్నీ పక్కకు పెట్టి కులాలు, మతాల గురించి మాట్లాడుకుంటా ఇంకెన్ని రోజులు కాలమెల్లదీస్తారని ఇటు కామన్ పబ్లిక్ కూడా బగ్గనిగరానికి అత్తున్నారు. మరిగా ఇప్పటికైనా 2 జాతీయ పార్టీల నాయకులు అభివృద్ధి మీద చర్చ చేస్తారో లేకుంటే ఇట్లనే రాజకీయాలు మాట్లాడతారో చూడాలి.